రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతం జయ 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 హే తెలంగాణను జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై మార్పులు జరుగుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పార్టీ నేతలు మిత్రపక్ష నేతలతో కలిసి అందరి అభిప్రాయాలు తీసుకుని అందరూ ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆఖరికి తెలంగాణ గేయం అయితే ఫైనల్ అయిపోయింది. జయ 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 హే తెలంగాణ గీతాన్ని ఫైనలైజ్ చేశారు. ఇక మరికొన్ని వాటిపై స్పష్టత వస్తుంది, ఇస్తామని కూడా సీఎం చెప్పారు. వివరాలేంటి? థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే తెలంగాణ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా వేడుకలు జరపాలని, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ జయ జయ హే తెలంగాణకు సంబంధించిన గీతాన్ని కూడా తెలంగాణ గీతంగా మార్చాలని కూడా చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సాంగ్ కి కూడా రూపకల్పన చేశారు. అదేవిధంగా ఏదైతే అందశ్రీ ఈ రచయిత అందశ్రీతో పాటు ఎంఎం కిరవాణి తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవ్వడంతో పాటు కూడా దీనికి సంబంధించి రూపకల్పన చేయాలని కూడా ఆలోచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పలు దఫాలకు కూడా ఇటు దీనికి సంబంధించిన అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఇటు సచివాలయంతో పాటు తన నివాసంలో కూడా ప్రత్యేక భేటీ అయ్యి దానికి సంబంధించిన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా జూన్ 2న ఏదైతే ఈ జయ జయ హే తెలంగాణకు సంబంధించి గీతం ఫైనల్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకల రోజు ఈ గీతాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ జూన్ 2న జరిగే తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యులకు కూడా అంటే ప్రముఖులకు కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపించింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఆహ్వానించి కూడా స్వయంగా సంతకం పెట్టిన ఒక లెటర్ ని కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు పంపిస్తున్నారు. దీనికి సంబంధించి అరకార వేణుగోపాల్ ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఈ వేడుకల్ని మరొక వైపు ఈ చిహ్నాలకు సంబంధించి కూడా పెద్ద వివాదాలు అంటే ఈ మార్పుకి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతే దీనికి సంబంధించి తీవ్రంగా పరిగణించిన పరిస్థితి. ఎందుకంటే కాకతీయ కళాతోరణం ఉట్టిపట్టే విధంగా ఉన్న దాన్ని జాతీయ చిహ్నాల్లో అధికారిక ముద్రలో దాన్ని మార్చాలని కూడా భావిస్తుందని కూడా నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన పరిస్థితి. మరొక వైపు ఇటు బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి మార్పు చేయొద్దు, అదేవిధంగా చార్మినార్ ని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా యునెస్కో గుర్తింపు పొందిన చార్మినార్ కూడా మార్చాలని చూస్తున్నందుకు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ రాజముద్రకు సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే దానికి పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి జూన్ 2న అయితే ఎలాంటి ప్రకటన ఉండదు. సో కేవలం ఓన్లీ దీనికి సంబంధించి ఏదైతే జయ జయ తెలంగాణకు సంబంధించిన గీతానికి సంబంధించి అయితే ప్రత్యేకంగా ఆ రోజు ఆవిర్భవించనున్నారని చెప్పొచ్చు. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.